వ్యవహారంపై దర్యాప్తు స్పీడ్ పెంచేందుకు సిట్ దూకుడు పెంచింది. ఎంక్వైరీని తిరుపతి నుంచి చేపట్టేందుకు అనుగుణంగా సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు అవసరమైన అతిథి గృహాన్ని కేటాయించాల్సిందిగా టీటీడీ కోరారు అధికారులు. మొత్తంగా సిట్ ఆఫీసర్ త్వరలోనే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిట్ బృందం సిద్ధమైంది. ఇప్పటికే 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రీసెంట్ గా ఈ టీంకు సహాయ సహకారాలు అందించేందుకు మరో 30 మంది అధికారులను తీసుకున్నారు. ఇందులో డీఎస్పీ స్థాయి నుంచి మినిస్ట్రియల్ సిబ్బంది వరకు అవసరం ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. దీనికి అనుగుణంగా అధికారుల పేర్లు ఖరారు చేయనున్నారు. సిట్ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిబిఐ అధికారులు టీటీడీ కోరారు. ఇందులో కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపరుచుకునేందుకు అవసరమైన ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు అనుగుణంగా తమకు కేటాయించాలని అన్నారు. దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, లడ్డు ప్రసాదాల వినియోగంలో కల్తీ నెయ్యి వ్యవహారం పూర్తి స్థాయిలో చిలికి గాలివాన్లా మారి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ బృందం ఏర్పాటైంది. ఈ సిట్ బృందం తమకు తిరుపతిలో క్యాంప్ ఆఫీస్ ఉండాలంటూ కూడా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరింది. రాతపూర్వకంగా సిట్ బృందం అంటే ఈ సిట్ లో సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఐజీ స్థాయి అధికారులు తోటి సిట్ బృందం ఏర్పాటైంది. దీనికి తోడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక అధికారిని స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షించబోతుంది. దీంతో ఈ పర్యవేక్షణలో భాగంగా అంటే కల్తీ నెయ్యికి సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగం గత ప్రభుత్వం చేసిందనేసి చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణను ప్రారంభించబోతుంది. ఈ విచారణకు అవసరమైనటువంటి ఆఫీస్ ని అలాగే సిబ్బందిని, ముఖ్యంగా డిఎస్పీ ర్యాంక్ అధికారులని 4 అలాగే 8 మంది సిఐల్ని 2 ఎస్ఐలతో పాటు మినిస్ట్రియల్ సిబ్బందిని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ కేంద్ర సిబిఐ అధికారులు కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో భాగంగా మినిస్ట్రియల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో ఇప్పటికే రెడీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే వీరు కార్యకలాపాలు మొదలుపెట్టి కల్తీని వ్యవహారాన్ని నిగ్గు తేల్చడంలో భాగంగా తమకు స్థానికంగా ఆఫీస్ ఉండడంతో పాటు ఆ ఆఫీస్ అన్ని విధాల అంటే సిబిఐకి సంబంధించి నిత్యం ఢిల్లీలో సిబిఐ కేంద్ర కార్యాలయం ఉండడంతో వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే విధంగా, అలాగే అమరావతి నుంచి కూడా ఏదైనా తన సీనియర్స్ నుంచి సలహాలు తీసుకోవాలనుకున్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ లేఖలో సిబిఐ అధికారులు, సిట్ అధికారులు కోరడం జరిగింది. దీనికి అనుగుణంగా టీటీడీ కూడా ఈ రోజు రేపు ఖచ్చితంగా వాళ్ళకి అతిథి గృహాన్ని కేటాయించడంతో పాటు పూర్తి స్థాయిలో సహకరించేందుకు కూడా టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే అంటే ఈ సిబిఐ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కాకముందరే రాష్ట్ర ప్రభుత్వం కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ పైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ సిట్ అంటే కేంద్ర స్థాయిలో 2 సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో నుంచి 2 సీనియర్ పోలీస్ ఆఫీసర్లతోటి, అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక అధికారితోటి 5 మంది తోటి కూడా సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ అతి త్వరలోనే తమ దర్యాప్తును మొదలు పెట్టబోతుంది. దీనికి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలనేసి చెప్పి టీటీడీని కోరడంతో మరోసారి కల్తీ వ్యవహారం తెర మీదకి వచ్చింది. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.